హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెవెట్ స్పెషల్ రివ్యూ. సార్ నచ్చినట్టు లైక్ అయ్యింది. ఫుల్ సాంగ్తో కూడా మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లోనండి. వీడియోని ఎండు వరకు ఇస్తే అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను, ఇంపోర్ట్ వేసుకుని ఫ్లట్ మోషన్ ఓపెన్ చేయండి. వస్తుంది ఎంటర్ప్రైజ్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్కి వెళ్ళి ఆర్డర్ క్లిక్ చేయండి. అలా వస్తుంది. ఇలా ఇన్వెస్టర్ డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను, డౌన్ వేసుకొని యాడ్ చేసుకోండి. టెక్స్ట్లో క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి డౌన్ వేసిన ఫాంట్ ఇలా ఉంటుంది. లేదంటే మీకు నచ్చిన ఫాంట్ పెట్టేసుకోండి. కానీ ఇలా మీకు నచ్చిన ఫాంట్ ఇలా యాడ్ వేసుకొని నెక్స్ట్ ఏం చేస్తున్నారంటే డిస్క్రిప్షన్లో 2 బ్యాక్గ్రౌండ్ ఫోటో లింక్స్ ఇచ్చాను, డౌన్ వేసుకుని యాడ్ వేసుకోండి. ప్రస్తుతం క్లిక్ చేసి ఇందులోకి వెళ్ళి ఇలా ఉంటుంది ఫోటోలో తెలిసే ప్లేయర్ యాడ్ వేసుకోండి. యాడ్ వేసుకొని టోటల్ కిందికి రాగేయండి. ఇలా కిందికి రాగేసి బీట్ మార్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకుని ఇలా కిందికి రాగేయండి. ఇక్కడ బీట్ మార్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి మీకు నచ్చినట్టు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకోండి. పెళ్ళిలోకి అడ్జస్ట్మెంట్ వేసుకొని ఏం చేస్తారంటే ఫోటోలో క్లిక్ చేసి బ్లెండింగ్ అయిన పెట్టుకెళ్ళి స్టార్టింగ్లో ఒక ఫ్రేమ్ యాడ్ చేయండి, మిడిల్లో ఇంకొక ఫ్రేమ్ యాడ్ చేసి స్టార్టింగ్ ఫ్రేమ్కి వచ్చేసి ఒపాసిటీ 0 పెట్టేసుకోండి. ఇలా వస్తుంది యానిమేషన్. అలా సో మళ్ళీ ఇక్కడ సెకండ్ టెక్స్ట్ లేయర్ కాడికి వచ్చేసి ప్రస్తుతం క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళి ఇంకో తెలిసే ప్లేయర్ ఉంటుంది యాడ్ చేసుకోండి. రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేయండి. ట్రిమ్ చేసి ట్రాక్ చేయండి, కిందికి రాగండి. ఇలా టోటల్ మిడిల్లోకి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా మీకు నచ్చినట్టుగా మిడిల్లో పెట్టేసుకోండి. మిడిల్లో పెట్టేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ బ్లెండింగ్ అని పెట్టేసరికి వెళ్ళి స్టార్టింగ్లో ఒక ఫ్రేమ్ యాడ్ చేయండి. స్టార్టింగ్లో ఫ్రేమ్ మళ్ళీ మిడిల్లో ఇంకొక ఫ్రేమ్ యాడ్ చేయండి. స్టార్టింగ్ ఫ్రేమ్ ఇక్కడికి వచ్చేసి ఒపాసిటీ 0 పెట్టేసుకోండి. సేమ్ ఇలా వస్తుంది మిషన్. ఇలా నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో లేయర్స్ ఉన్నాయి కదా, రీప్లేస్మెంట్ పెట్టేసుకొని 5.25 దగ్గరకు వచ్చి ప్లస్ యాంగిల్ చేసేలోకి వెళ్ళి మీకు నచ్చిన ఫొటోస్ యాడ్ చేసుకుని ఏదైనా ఇలా యాడ్ చేసుకొని 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ స్క్వేర్ అవుట్ వేసుకొని మీకు నచ్చినట్టు అడ్జస్ట్మెంట్ వేసుకొని ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేయండి. ప్లస్ యాంగిల్ చేసేలోకి వెళ్ళి మళ్ళీ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపారిజన్ యాడ్ వేసుకొని బీట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ వేసుకోండి. ప్లస్ యాంగిల్ చేసేలోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపారిజన్ వేసుకొని ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేయండి. సేమ్ ప్లస్ యాంగిల్ చేసి మళ్ళీ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపారిజన్ యాడ్ చేసుకొని ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ వేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఎఫెక్ట్ ఉంది కదా, ప్లస్ యాంగిల్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. ఇక్కడ ఉంది కదా 5.25 దగ్గర ఫోటో లేయర్ క్లిక్ చేసి ప్లస్ యాంగిల్ చేస్తే పేస్ట్ అలా క్లిక్ చేసి కలర్ ఆఫ్ చేసి టైం వేసి పేస్ట్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా ఫింగర్తో అడ్జస్ట్మెంట్ వేసుకోండి. ఇలా సేమ్ ఇలా ఇక్కడ 9.18 దగ్గర ఫోటోలో క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేసి పేస్ట్ వేసేయండి. ఇలా వేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫింగర్స్తో. ఇలా సేమ్ మళ్ళీ ఇక్కడ సెకండ్ ఫోటోలో క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. ఇక్కడ 6.18 దగ్గర ఉన్న ఫోటోలో క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేసి పేస్ట్ యారో క్లిక్ చేసి కలర్ ఆఫ్ చేసి టైమింగ్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇలా వస్తుంది ఎఫెక్ట్. సో మళ్ళీ లాస్ట్ ఫోటోలో క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేసి పేస్ట్ యారో క్లిక్ చేసి కలర్ టైమింగ్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీకు నచ్చినట్టు. ఇలా వస్తుంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంటుంది, మీకు నచ్చిన వాళ్ళు ఎక్స్పోర్ట్ వేసుకోండి.